బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్పూర్కు చెందిన ఒక యువ ఇంజనీర్ నాజ్ ఓజైర్. ఇతను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని కుటుంబం వ్యవసాయంతో సంబంధం ఉన్న సాధారణ నేపథ్యం కలిగినది. చిన్నప్పటి నుంచే కొత్త ఆలోచనలు, ప్రయోగాలపై ఆసక్తి కలిగిన నాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నెలకు సుమారు 40 నుంచి 50 వేల వరకు జీతం వస్తున్నప్పటికీ సమాజానికి ఉపయోగపడే పని చేయాలనే తపనతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. గ్రామాల్లో విరివిగా లభించే మొక్కజొన్న తొక్కలు ఎక్కువగా వ్యర్థంగా పారబోయబడుతున్నాయని గమనించిన నాజ్ వాటిని ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలనే ఆలోచనకు వచ్చాడు. ఎన్నో ప్రయోగాలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి మొక్కజొన్న తొక్కలతో బయోడీగ్రేడబుల్ టాఫీ రాపర్లు, కప్పులు, ప్లేట్లు వంటి ఉత్పత్తులను తయారు చేయటంలో విజయం సాధించాడు. అతని ఆవిష్కరణకు గుర్తింపుగా భారతీయ రైల్వే నుండి సుమారుగా 30 లక్షల ఆర్డర్ కూడా లభించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి పర్యావరణ పరిరక్షణ దిశగా కొత్త మార్గాన్ని సృష్టించిన నాజ్ ఓజైర్ కథ నేటి యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.